మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుతుంది గంజాయి మనకు మొక్కేసం పోద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలా మంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ రూపంలో ఇచ్చేసి మన ఈ మధ్యన కడుపులో అనుకుండా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు గుండె మీద కొట్టే చనిపోయారు. దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసులు ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు. అందుకని గంజాయి సాగుని మనం నిలువరించాలి. కానీ అలాగే నేను ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక సామాజిక సమస్యగా కూడా చూడాలి. అందుకని టూరిజం మీకు మేజర్ మనీ అవుతుంది. మీరు కనుక టూరిజం కనుక మీరు అప్లై చేసుకుంటే ఉదాహరణకి మనకి 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాల్లో మీరు 2 ఇల్లు కనుక ఒక హోమ్ స్టే లాగా అదే ఇల్లు బాగా కట్టి అదే మట్టి బాగా కట్టి కనుక ఇవ్వగలిగితే బయట వస్తే 2 రోజులు ఉంటే మీకు డబ్బు వస్తాయి. మీ చిన్న చిన్న గ్రామాలకు డబ్బు వస్తాయి. మీరు చుట్టుపక్కల తీసుకెళ్తే మందు మాకులు మనం కూర్చోబెట్టి ఆయుర్వేదిక్ మొక్కలు వేస్తే దానివల్ల కొంటే డబ్బులు వస్తాయి. ఎందాకెళ్ళి ₹1000 ₹1500 పెట్టి ఆ మొక్కలు కొనుక్కున్నాం. సో మనం చాలా చేయొచ్చు. సో మీకు గంజాయి అనేది అది మీకు ఆదాయానికి మార్గం కాకూడదు. నేను యువతకు అదే కోరుకుంటా ఉన్నాను. సంపాదించడం చాలా తేలిగ్గా ఉంటుంది కానీ దాని ద్వారా వచ్చే దుష్ఫలితాలు మటుకు చాలా లోతుగా ఉన్నాయి. అందుకని ముఖ్యంగా అందరూ ఉన్నారు.